భయమేస్తుంది. చాలా భయమేస్తుంది. బోర్డ్ ఎగ్జామ్స్ వింటేనే భయమేస్తుంది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఓ పక్కన పేరెంట్స్ ప్రెషర్, ఓ పక్కన రిలేటివ్స్ మాటలు, అండ్ ఫ్రెండ్స్ ఏమో ఈసారి పేపర్ చాలా టఫ్ ఉంటుందంట అన్నప్పుడు ఇంకా చాలా పానిక్ వచ్చేస్తుంది మేడం. నా 10థ్ క్లాస్ స్టూడెంట్స్ కొంతమంది నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా మీకు అంటే ఏపీ అండ్ టీఎస్ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇన్ 2026 మార్చ్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే మీకు కూడా ఇలాంటి భయమే ఉంటే గనక యూ కేమ్ టు రైట్ ప్లేస్. యెస్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ భయం పూర్తిగా పోతుంది. ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. అండ్ మీలాగా ఎవరైతే స్టూడెంట్స్ భయపడుతూ ఉన్నారో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 10థ్ ఛానల్. నేను మీ షారోన్ మ్యామ్‌ని. సో, ఈ వీడియో లైక్ చేయండి. అసలు మీ భయం పోవాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. బోర్డ్ ఎగ్జామ్‌కి సంబంధించి భయం ఉండడం అనేది కామనే. కానీ కాస్త ఎక్కువ భయం ఉన్నా, ఎక్కువ పానిక్ అవుతున్నా, స్ట్రెస్ అవుతున్నా అది కామన్ కాదు, కరెక్ట్ కాదు. ఎందుకో చెప్తా. ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఓకే. అదేంటి అంటే బోర్డ్ ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ అన్నమాట. మీ బోర్డ్ ఎగ్జామ్‌లో అంటే ఈ 2026 మార్చ్‌లో మీకేదైతే బోర్డ్ ఎగ్జామ్ జరుగుతుందో, అందులో క్వెషన్ పేపర్‌లో వచ్చే క్వెషన్స్ అన్నీ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ నుంచొస్తాయా? లేదా ఐసీఎస్‌సి సిలబస్ స్టాండర్డ్ నుంచొస్తాయా? లేదా వేరే ఏదైనా అదర్ స్టేట్ బోర్డ్ సిలబస్ నుంచొస్తాయా? లేదు కదా! మీరు ఫ్రమ్ ఈ అకాడమిక్ ఎప్పుడైతే జూన్‌లో స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే టెక్స్ట్ బుక్‌ని ఫాలో అవుతున్నారో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ సోషల్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఫాలో అవుతున్నారో, సోషలే కాదు ఏ సబ్జెక్ట్ అయినా, ఈ టెక్స్ట్ బుక్ సిలబస్‌లో నుంచే కదా వస్తుంది. ఔట్ ఆఫ్ సిలబస్‌లో నుంచి ఏమైనా క్వెషన్స్ వస్తాయా? నాకు జస్ట్ ఆన్సర్ చేయండి. ఔట్ ఆఫ్ సిలబస్‌లో నుంచి కానివ్వండి, లేదా ఐసీఎస్‌ఈ సిలబస్ నుంచి, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి అలా వేరే స్టాండర్డ్స్ నుంచి క్వెషన్స్ అయితే రావు కదా! మీ సొంత టెక్స్ట్ బుక్ మీరు ఈ అకాడమిక్ మొదలు నుంచి ఇప్పటి వరకు ఏ టెక్స్ట్ బుక్ అయితే చదువుతూ వచ్చారో, ఎందులో లెసన్స్ అయితే మీ టీచర్స్ మీకు టీచ్ చేస్తూ వచ్చారో, అండ్ ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎఫ్ఏ3, ఎస్సీ1 ఈ ఎగ్జామ్స్ అన్నీ ఏ టెక్స్ట్ బుక్‌లో ఉన్న కంటెంట్ పైన రాసారో ఆబ్వియస్‌లీ వాటి నుంచే కదా క్వెషన్స్ యెస్. ఆబ్వియస్‌లీ మీరు ఫాలో అయిన టెక్స్ట్ బుక్స్ నుంచి, అందులో ఉన్న ఎక్సర్‌సైజ్ పార్ట్ నుంచి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌ని బేస్ చేసుకున్న వాటి నుంచి అండ్ ఈ ఇయర్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ నుంచి వీటి నుంచి కదా వస్తాయి. ఇదంత కష్టమా? భయం దేనికి? కదా! ఓకే. మరొక విషయం చెప్తాను. సో, బోర్డ్ ఎగ్జామ్ పేపర్స్ ఆర్ వెరీ టఫ్. మీరేమనుకుంటున్నారు? బోర్డ్ ఎగ్జామ్ పేపర్స్ చాలా టఫ్‌గా ఉంటాయనుకుంటున్నారా? ఎందుకు టఫ్‌గా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే యెస్. టఫ్‌గానే ఉంటాయి. నిజమే టఫ్‌గానే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ప్రాపర్‌గా రివిజన్ చెయ్యరో మీరెప్పుడైతే ప్రాపర్‌గా రివిజన్ చెయ్యరో, మీరెప్పుడైతే కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ జేసుకోరో, మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్‌ని ప్రాక్టీస్ చెయ్యరో, మీరెప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌ని కూడా ఫాలో అవ్వకుండా ఉంటారో, అలాంటప్పుడే మీకు బోర్డ్ ఎగ్జామ్ పేపర్ టఫ్‌గా ఉంటుంది. ఒకవేళ, ఒకవేళ మీరు ప్రతిరోజు ప్రాపర్‌గా రివిజన్ చేసినా అండ్ మన వేదాంతు ఏపీఎన్‌టీఎస్ 9థ్ అండ్ 10థ్ ఛానెల్‌లో మీకోసం ఎన్నో ఇంపార్టెంట్ క్వెషన్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి లెసన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఒక స్టోరీలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లైవ్ సెషన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు వి హావ్ వీడియోస్ ఆన్ హౌ టు అటెంప్ట్ ఆన్సర్ పేపర్ ఇలా ఎన్నో రకాల గైడెన్స్ ఉంది. అండ్ పీడీఎఫ్ షార్ట్ నోట్స్ పీడీఎఫ్ కానీ, ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడీఎఫ్ కానీ, వాట్ నాట్ అంతా గైడెన్స్ ఉంది. ఇదన్నీ ఫాలో అయితే బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ఖచ్చితంగా టఫ్‌గా ఉండదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్. నువ్వెంత ప్రిపేర్ అయ్యావు? నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావు అన్న దాని మీద మాత్రమే బేస్ అయ్యుంది. 100% అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే. మరి నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకుందాం. అదేంటంటే యెస్. ఓన్లీ టాపర్స్ కెన్ స్కోర్ 90% ఇలాంటి అపోహ చాలా మందికుంటుంది. మీకు కూడా ఉందా? చాలామంది ఏమనుకుంటారు మేడం ఎగ్జామ్‌లో 90% అంటే టాపర్స్ మాత్రమే తెచ్చుకుంటారు. నాలాంటి యావరేజ్ స్టూడెంట్‌కి 90% ఎక్కడొస్తాయి మేడం అనుకుంటారు గానీ, అది కంప్లీట్ మిత్ అన్నమాట. లేదు. ఎవరైనా సరే ప్రాపర్‌గా రివైజ్ చేస్తారో, నువ్వు సంవత్సరమంతా స్లోగా ఉన్నా సరే, నీ ఫైనల్ ఎగ్జామ్ ముందు నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా, శ్రద్ధగా, సీరియస్‌గా నువ్వు ప్రిపరేషన్ అవుతూ, మంచిగా రివిజన్ చేస్తూ, మన వీడియోస్ చూస్తూ, మ్యారథాన్స్ చూస్తూ, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ, ఇవన్నీ చేశావంటే నువ్వు కూడా టాపర్‌వి అవుతావు. టాపర్ అవ్వడం అనేది ఒక ఇంపాసిబుల్ థింగ్ అసాధ్యమైన విషయం కాదు. రైట్. అదొక పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వెరీ సింపుల్ థింగ్. నువ్వు సంవత్సరం అంతా చదివిన సబ్జెక్ట్‌నే రివైజ్ చేసుకుంటున్నావు అంతే.
సో, ఎవరైనా టాపర్ అవ్వగలుగుతారు. మీరు టాపర్ అవ్వగలుగుతారు. పాస్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు అన్న కాన్సెప్ట్ కాదు. టాపర్ అవ్వాలి అన్న అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎయిమ్ పెట్టుకోండి. అప్పుడు మీరు దానికి కొంచెం తక్కువకైనా రీచ్ అవుతారు. అర్థమైందా? సో, యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచిగా స్కోర్ చేయగలుగుతారు. ఓన్లీ యూ రివైజ్ స్మార్ట్‌లీ. ఎప్పుడైతే నువ్వు స్మార్ట్‌గా, స్ట్రాటజిక్‌గా ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అవుతావో నువ్వు కూడా మంచిగా స్కోర్ చేస్తావు. అండ్ ఇలా స్కోర్ చేయాలంటే ఎలాంటి పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి టిప్స్, స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అని మీ షారోన్ మ్యామ్, ఇంకా మన ఛానెల్‌లో ఉన్న అందరూ టీచర్స్ మన ఛానెల్‌లో మీరు వీడియో అని క్లిక్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. నంబర్ ఆఫ్ వీడియోస్ ప్రతిది యూజ్ అయ్యే వీడియోనే చెప్తున్నా. ఓకే. ఇంకొక పాయింట్. ఇక్కడ మీ భయానికున్న రియల్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎగ్జామ్ గాదు. ఎగ్జామ్ పేపర్ కాదు. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ గాదు. మీ టీచర్స్ కాదు. ఎగ్జామినర్ కాదు. ద రియల్ ప్రాబ్లమ్ ఈస్ యూ. మీలో ఉన్న భయం. యెస్. మనలో ఉన్న భయం. ఓహ్! 'అల్లు అర్జున్' 'జులై' సినిమాలో చెప్తాడు చూడండి ఒక డైలాగ్ విన్నారా? మీ ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. నేనే చెప్తాను. భయమున్నోడికి, భయమున్నోడికి క్యాన్సర్ కూడా తగ్గుతుంది. భయం లేనోడికి క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. భయముంటే భయముంటే అల్సర్ కూడా క్యాన్సర్‌లా అనిపిస్తుందంట. కొంచెం అటు ఇటు చెప్పినా మ్యాటర్ అర్థమైంది కదా! మనకి భయం ఉందనుకోండి, చిన్న విషయం కూడా చాలా పెద్దగా అనిపిస్తది. చాలా డేంజర్‌గా అనిపిస్తది. భయం అనేది లేదనుకోండి, చాలా పెద్ద విషయం కూడా ఈజీ అయిపోతుంది. సో, భయాన్ని తీసేసి మీరు కాన్ఫిడెన్స్‌ని పెట్టుకోవాలి. అసలు ఎందుకు టెన్షన్? టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? సో, మ్యాటర్ ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అవుతారు, రివిజన్ చేస్తారు. దట్స్ ఇట్. ఆ తర్వాత భయానికి చోటే లేదు. ఎప్పుడైతే భయానికి చోటిస్తారో మీలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అండ్ మరొక విషయం భయం ఎప్పుడొస్తుంది? మనలో ఏదైనా తప్పుంటే భయమొస్తుంది. నువ్వు రివిజన్ ప్రాపర్‌గా చెయ్యకపోతే, నువ్వు సరిగ్గా చదవకపోతే, నీ ప్రిపరేషన్ బాగోకపోతే భయమొస్తుంది. ఓకేనా? అందుకే భయాన్ని తీసేసి ప్రిపేర్ అవ్వండి. రివిజన్ చేయండి. కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోండి. ఓకేనా? సో, బోర్డ్ ఎగ్జామ్ అనేది మనల్ని ఏదో భయపెట్టే టెస్ట్ గాదు. ఓకే. మీకిదొక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ అన్నమాట. దీన్ని ఈజీగా క్రాస్ చేయగలుగుతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆర్ ఏపీ అండ్ టీఎస్ పేపర్స్ ఈజియా టఫ్? ఈజియా? టఫా? పేపర్ ఎప్పుడు మోడరేట్‌గానే ఉంటాయి. టూ టఫ్‌గా అయితే ఖచ్చితంగా ఉండదు చెప్తున్నా. ఓకే. మరి మీరేం చేయాలి? టెక్స్ట్ బుక్‌ని ప్రాపర్‌గా చదవండి. టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. టెక్స్ట్ బుక్ ప్రాపర్‌గా చదివి కాన్సెప్ట్స్ అన్నీ సరిగ్గా అర్థం చేసుకోండి. మన లైవ్ సెషన్స్ చూడండి. మన వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. మ్యారథాన్స్ చూడండి. ఎప్పుడైతే రివిజన్ ఉండదో అప్పుడే మీకు చాలా టఫ్‌గా అనిపిస్తది పేపర్. సో, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏం కాన్సంట్రేట్ చేయాలి? మార్చ్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి. దగ్గర పడిపోతుంది. టెన్షన్ వచ్చేస్తదని మీరు టెన్షన్ పడిపోద్దు. మీరు ఎంత కామ్‌గా, ఎంత ఫోకస్డ్‌గా, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, అంత ఎక్కువ భయం మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు ఎగ్జామ్‌లో బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో, కామ్‌గా ఉండండి. స్టే కామ్, స్టే ఫోకస్డ్, స్టే కాన్ఫిడెంట్ అండ్ స్టే కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఒకరోజు చదివేసి ఇంకొక రోజు రివిజన్ ఆపేయడం కాదు. ఈ 2 నెలలు కూడా ప్రతిరోజు రివైజ్ చేస్తూనే ఉండండి. కన్సిస్టెన్సీ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ యూర్ సక్సెస్. 100% ఓకే. మీరెప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఒక విషయం ఏంటంటే ప్రతి ఇయర్ కూడా లక్షల మంది స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. వాళ్ళందరూ జీనియస్‌లా? వాళ్ళందరూ టాపర్సేనా? కాదు. వాళ్ళందరూ వాళ్ళలో చాలా మంది యావరేజ్ స్టూడెంట్సే. కానీ వాళ్ళందరూ పాస్ అవ్వట్లా? మీరు పాస్ అవుతారు. ఓన్లీ పాస్ మార్కే కాదు 90 అబోవ్ మార్క్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మేమున్నాం కదా గైడ్ చేయడానికి. ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నది ఒకటే. బోర్డ్ ఎగ్జామ్ నీ లైఫ్‌ని డిసైడ్ చెయ్యలేదు. నీ లైఫ్‌ని బోర్డ్ ఎగ్జామ్ డిసైడ్ చేయలేదు. మరి ఎవరు డిసైడ్ చేస్తారు? నీ కాన్ఫిడెన్స్. నీ కాన్ఫిడెన్స్. ఒకవేళ నీకు కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతుందంటే గనక నువ్వు ఫోకస్ చెయి. నువ్వు బాగా చదువుకో, ప్రిపేర్ అవ్వు, రివిజన్ చెయ్యు. ఇంకా హెల్ప్ కావాలంటే కామెంట్స్ చెయి. ఎలాంటి విషయాల్లో, ఎలాంటి ఏరియాలో నువ్వు స్లోగా ఉన్నావు, నాకు హెల్ప్ చేయండి మేడం అని కామెంట్ చేయండి. ఆబ్వియస్‌లీ మేమందరం కూడా సపోర్ట్ చేయడానికే ఉన్నాం. ఇవాళ నీ కాన్ఫిడెన్స్ మార్కులు పెంచే విధంగా సహాయపడుతుంది. ఓకేనా? సో, భయపడొద్దు. కామ్‌గా, ఫోకస్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా, కన్సిస్టెంట్‌గా ఉండండి. అండ్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో ద మాక్సిమం మార్క్స్ మీకే. నేను చెప్పిన వీడియో మీకు నచ్చుంటే అండ్ ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా మీకున్న భయంలో 1% భయం తగ్గినా సరే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో పాపం ఇలా భయపడుతూ ఉండే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ షారోన్ మ్యామ్. థాంక్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ బై బై.